మనం ప్రీవియస్ క్లాస్లో ఏమనుకున్నాం, ఒక లాగిన్ పేజ్ డిజైన్ చేయాలనుకున్నాము. సో లాగిన్ పేజ్ డిజైన్ అంటే ఆ, ఎలా ఉంటుంది? ఇది ఒక లాగిన్ పేజ్ అనుకుంటే మనం ఒక ఇలా కార్డు పెట్టి ఉం, ఈ కార్డులో ఒక టెక్స్ట్ ఫీల్డ్, ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్, ఒక బటన్ ఇలా డిజైన్ చేయాలనుకున్నాం. ఓకే. సో ఇలా డిజైన్ చేయాలి అనుకుంటే మనకి ఈ ఐటమ్స్ అనేది వెర్టికల్గా, హారిజాంటల్గా, వెర్టికల్గా కొన్ని ఉంటాయి. సో ఒక లేఅవుట్ సిస్టమ్ ఏ విధంగా, సిస్టమ్ అంటే లైక్ కాంపొనెంట్స్ ఏ విధంగా మనం రెండర్ అవుతుంది, అలైన్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కాన్సెప్ట్ మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. దెన్ మనం ఇలాంటి ఒక లాగిన్ పేజ్ని మనం డిజైన్ చేద్దాం. ఓకే. ఆ కాన్సెప్ట్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటంటే ద ఫ్లెక్స్. ఓకే. ఫ్లెక్స్ అనేది ఒక కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ మనం యూజ్ చేసి ఉమ్, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్లో మనం స్క్రీన్ లో ఐటమ్స్ ఏ విధంగా అలైన్ అవుతుంది, ఆ ఫ్లెక్స్ లో ఆ, ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే నేను డబ్ల్యూ స్కూల్లో ఈ సిఎస్ఎస్ ఫ్లెక్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం కూడా అవుట్పుట్లో మనం చూద్దాం. ఓకేనా. సో ఇది ఎందుకంటే ఇది ఒక ఫ్లెక్స్ కదా. ఈ ఫ్లెక్స్ లో ఫస్ట్ మనకు ఒక డిస్ప్లే, ఒక ఏదైనా కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ కి మనం ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాత, సో ఆ ప్రాపర్టీస్ అప్లై చేసి అంటే ఏమవుద్ది, ఎప్పుడైతే డిస్ప్లే అనేది ఫ్లెక్స్ గా మనం చేసామో, మనం ఈ ప్రాపర్టీస్ అనేది ఆ పర్టికులర్ కంటైనర్ కి అప్లై చేస్తే వర్క్ అవుతుంది. సో మెయిన్లీ దీని ప్రాపర్టీస్ ఏంటంటే, ఫ్లెక్స్ కంటైనర్ ఏంటంటే ఫ్లెక్స్ డైరెక్షన్, ఫ్లెక్స్ వ్రాప్, ఫ్లెక్స్ ఫ్లో, జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్, ఓకే, అలైన్ కంటెంట్. ఇలాగా ఈ ఆర్ ద ప్రాపర్టీస్ అనేది మనకి ఫ్లెక్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ ప్రాపర్టీస్ ఏ విధంగా మనకి అలైన్ అవుతుంది, ఉం? కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేద్దాం. సో ఫస్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ తీసుకొని, ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ లో ఏ విధంగా అగైన్ ఫ్లెక్స్ డైరెక్షన్ లో ఇంకా వాల్యూస్ ఉంటాయి, ఫాలోయింగ్ వాల్యూస్ ఉంటాయి. ఫ్లెక్స్ డైరెక్షన్ అనే ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ డైరెక్షన్ లో ఫ్లెక్స్ రో, కోలమా, రో రివర్సా, కాలం రివర్సా అనేది, సో ఈ విధంగా మనకి ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ ఉన్న కోడ్ ఏదైతే ఉందో, ఉం, ఓకేనా. సో ఏది హెచ్టిఎంఎల్ కోడ్ ఇది. సో హెచ్టిఎంఎల్ కోడ్ కాకుండా మనం ఒక డివ్ ట్యాగ్ తీసుకొచ్చి ఆ డివ్ ట్యాగ్ కి మనం ప్రాపర్టీస్ ని అప్లై చేద్దాం. ఓకే. సో నేను ఒక లాగిన్ అంటే లాగిన్ పేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దీనిలో ప్రాపర్టీస్ మీకు ఆ, అర్థం అవ్వాలంటే ఈ బేసిక్ ఈ ఫ్లెక్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఓకే. సో ఫ్లెక్స్ కంటైనర్ అనే ఫైల్ తీసుకున్నాం. ఓకే. సో ఈ ఫైల్లో మనం సేమ్ రియాక్ట్ లోనే యూజ్ చేద్దాం. కాన్స్టెంట్ ఫ్లెక్స్ కంటైనర్ అలాగా తీసుకుందాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫ్లెక్స్ కంటైనర్ తీసుకుందాం. ఫ్లెక్స్ కంటైనర్. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ కంటైనర్ లో ఒక డివ్ ట్యాగ్ తీసి మనం ఒక్కొక్క సిఎస్ఎస్ ని అప్లై చేద్దాం. ఓకే. సో ఆల్రెడీగా మనకి దిస్ ఇస్ అ సింపుల్ ఫ్లెక్స్ కంటైనర్. సో ఇప్పుడు ఈ ఫ్లెక్స్ కంటైనర్ లో ఒక డివ్ ట్యాగ్ తీసుకొని క్లాస్ నేమ్ కంటైనర్ తీసుకుంటున్నాం. సెకండ్. ఓకే. సో ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నా. ఈ డివ్ ట్యాగ్ లో
ఈ స్టైల్ అనేది స్టైల్లో డిస్ప్లే ఈక్వల్ టు ఫ్లెక్స్ ఇచ్చి దాని హైట్ అనేది టోటల్ స్క్రీన్ హైట్ ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు దీనిలో మనకి వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ద ఫ్లెక్స్ డైరెక్షన్. ఓకే. సో కామా ఫ్లెక్స్ డైరెక్షన్. సో దర్ ఇస్ a డైరెక్షన్స్ లో ఫ్యూ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాట్ ఇస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డైరెక్షన్ ఇస్ దిస్ ఇస్ ద డైరెక్షన్. కోలమా కోలం రివర్సా రో రో రివర్సా. ఓకే. సో ఫస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక డివ్ ట్యాగ్ అని తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక డివ్ ట్యాగ్ కదా. సో ఇలా ఒక డివ్ ట్యాగ్ తీసుకొచ్చి ఈ డివ్ ట్యాగ్ లో నేనేం చేశాను డిస్ప్లే ఫ్లెక్స్ అని పెట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని పెట్టా. అంటే ఏంటి ఐటమ్స్ అనేది హారిజెంటల్ గా ఇలా అలైన్మెంట్ అవుతాయి. అంటే ఈ డివ్ ట్యాగ్ లో మనం తీసుకున్న ఐటమ్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ అనేది రో ఉంది కాబట్టి ఇలా హారిజెంటల్ గా 1 by 1 ఐటమ్ అనేది అలైన్మెంట్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్లెక్స్ డైరెక్షన్. ఇప్పుడు మనం ఫ్యూ డివ్ ట్యాగ్స్ ఇన్సైడ్ తీసుకుందాం. ఓకే. సో ఈ డివ్ ట్యాగ్ ఇన్సైడ్ లో మనం ఫ్యూ డివ్ ట్యాగ్స్ తీసుకొని ఒక్కొక్కటి సో ఆల్రెడీ ఇక్కడ మనకి డివ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇలా 1 2 3 అనే 3 డివ్ ట్యాగుల్లో 1 2 3 అని డిస్ప్లే అవుతుంది. దాని డైరెక్షన్ అనేది రో అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసాం కాబట్టి మనం index.js లో ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ ఫిక్స్ కంటైనర్ అండ్ కాపీ దిస్ పేస్ట్ ఇట్. మీకు అవుట్పుట్ ఏంటి ఎక్కడ ఉంది ఇది అన్నమాట. సో 1 2 3 ఇలా వచ్చింది. దీనికి కొద్దిగా మనం బ్యూటిఫికేషన్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఈ ఫిక్స్ కంటైనర్ ఏదైతే ఉందో దీనిలో ఒక్కొక్కటి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ కలర్ ఉంది, విత్ ఉంది, లెఫ్ట్ ఐటమ్, సెంటర్, లైన్ హైట్, ఫాంట్ సైజు ఇవన్నీ నేను కాపీ చేసి ఒక్కొక్క ట్యాగ్ కి నేను అప్లై చేస్తాను. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం ఇలా తీసుకోవచ్చు. కాన్స్టెంట్ అని ఈ విధంగా డైరెక్ట్ గా రిప్లెక్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఫస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ యొక్క నేను ఇస్తాను. సో దీనిలో ఉన్న ఐటమ్స్ విత్ హైట్ ఫర్గెట్ అబౌట్ డిస్ప్లే స్పేస్ బిట్ లోపల ఉన్న 1 2 3కి నేను స్టైల్ ఇవ్వాలి. ఓకే. సో ఫిక్స్ కంటైనర్ స్టైల్ దీనిలో సో విత్ అనేది 100%, హైట్ అనేది సారీ 100 పిక్సెల్స్, హైట్ 100 పిక్సెల్స్. ఓకే. సో టెక్స్ట్ అలైన్ అంటే లోపల ఉన్న అలైన్మెంట్ అనేది అలైన్మెంట్. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క స్టైల్ ని నేను ఎక్కడ అప్లై చేస్తాను ప్రతి డివ్ ట్యాగ్ కి స్టైల్ స్టైల్. సో ఇప్పుడు ఒక్కొక్క డివ్ ట్యాగ్ కి నేను అలా అప్లై చేస్తున్నా. అవుట్పుట్ వస్తే చూసారా ఇలాగా 3 వచ్చాయి. ఇలా అంటే ఈ ఐటమ్స్ ని మనం ఇంకా డీటెయిల్ గా చేద్దాము 1 by 1. సో ఈ యొక్క ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీలో రో రివర్స్ కాలం రివర్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఒక డివ్ ట్యాగ్ ఇలా తీసుకున్నాను. ఇది డివ్ ట్యాగ్. ఈ డివ్ ట్యాగ్ లో 3 divs ఉన్నాయి. ఓకే. ఈ 3 divs కి స్టైల్స్ అనేది నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇలా తీసుకొచ్చి ఈ స్టైల్ యొక్క ఆల్ ప్రాపర్టీ అప్లై చేసి ఈ ప్రతి డివ్ ట్యాగ్ కి నేను అప్లై చేశా. ఓకే. సో ఈ డివ్ ట్యాగ్ స్టైల్ ఇన్లైన్ రాశాను. ఇక్కడ ఏముందంటే ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్
ద ఫ్లెక్స్ డైరెక్షన్ రో. మనం ఇప్పుడు చెప్పాల్సింది ఫ్లెక్స్ డైరెక్షన్ లో రో అనే ప్రాపర్టీ యూజ్ చేశాను. మెయిన్ డివ్ ట్యాగ్ హైట్ అనేది టోటల్ విత్ లో 30%, టోటల్ హైట్ లో 30% తీసుకుంటుంది. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ది డివ్. ఓకే, సో అది అవుట్పుట్ ఇక్కడ చూస్తే ఇది. ఓకే, ఈ అవుట్పుట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇది ఈ డివ్ ట్యాగ్ ఉంది కదా, ఇది పేరెంట్ డివ్ ట్యాగ్ ఇది. ఓకే, సో ఇది పేరెంట్ డివ్ ట్యాగ్ ఇది. ఓకే, ఈ పేరెంట్ డివ్ ట్యాగ్ లో నేను ఏమిచ్చాను, స్టైల్ అనేది పేరెంట్ డివ్ ట్యాగ్ లో ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇచ్చాను. అందుకోసమే ఈ యొక్క పేరెంట్ లోపల ఐటమ్స్ అనేది ఇక్కడ 3 ఐటమ్స్ తీసుకున్నా, 1, 2, 3. ఇక్కడ చూస్తే 1, 2 అండ్ 3, ఈ 3 ఐటమ్స్ ఇక్కడ తీసుకున్న 3 ఐటమ్స్ ఈ డివ్ ట్యాగ్ లో రెండర్ అయ్యి ఈ యొక్క ఫ్లెక్స్ డైరెక్షన్ ఇది, ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది రో తీసుకున్నా అనమాట. ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ రో అన్నమాట. ఓకే, సో అందుకోసమే మన అవుట్పుట్ అనేది 1, 2, 3 అనే 3 అనేది, ఓకే, ఈ 1, 2, 3 అనేది డైరెక్షన్ అనేది రోగా ఇలా డిస్ప్లే అయ్యింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం అదర్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, రో ఉంది అండ్ రో రివర్స్. ఓకే, ఇట్లా రాకపోతే రో రివర్స్. సో రో రివర్స్ అంటే అవుట్పుట్ చూడండి ఎలా ఉంది, ఇట్ నుంచి వస్తుంది. అంటే రైట్ సైడ్ స్టార్ట్ అవుతుంది, 1, 2, 3 అన్నమాట. అంటే ఇది ఫ్లెక్స్ డైరెక్షన్ లో ఇది రో రివర్స్. నెక్స్ట్ ఏంటి, రో రివర్స్ కాకుండా నేను ఇలా కాలం తీసుకున్నాను అనుకోండి. కాలం అంటే ఏంటి, 3 ఐటమ్స్ అయితే 1 by 1 ఇలా డిస్ప్లే అవుతుంది, 1, 2, 3. అంటే మన స్క్రీన్ పైన ఎలా ఐటమ్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అనేది, ఒక ఏ డైరెక్షన్ లో డిస్ప్లే అవ్వాలనేది మనం ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ అనే ప్రాపర్టీ అనేది డిఫైన్ చేస్తుంది. అలా కాలం రివర్స్ అంటే డౌన్ నుంచి 1, 2, 3 వస్తుంది అనమాట. ఈ ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఒక డివ్ ట్యాగ్ తీసుకొచ్చి డివ్ ట్యాగ్ లో 3 ట్యాగ్స్ పెట్టి ఆ పేరెంట్ డివ్ ట్యాగ్లు డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కాలము రో రో రివర్స్ యూజ్ చేసాం. సో అది ఈ యొక్క ఫ్లెక్స్ డైరెక్షన్. ఓకే, ఇది ఫ్లెక్స్ డైరెక్షన్. బట్ నెక్స్ట్ ఏంటంటే ఫ్లెక్స్ డైరెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి అవుట్పుట్ HTML లో కూడా ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ మన W3 స్కూల్లో కూడా ఫ్లెక్స్ డైరెక్షన్ రో అంటే 1, 2, 3 అని ఎలా వచ్చింది, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే 1, 2, 3 అనేది వెర్టికల్ గా వచ్చింది, రో రివర్స్ అంటే ఏంటి 1, 2, 3 అనేది రైట్ సైడ్ నుంచి ఉంది, కాలం రివర్స్ అంటే ఏంటి 1, 2, 3 అనేది డౌన్ నుంచి వచ్చింది అనమాట. ఇది ఫ్లెక్స్ డైరెక్షన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అవుట్ ఆఫ్ ఈ ప్రాపర్టీలో ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్లు ఏంటంటే ఫ్లెక్స్ వ్రాప్. ఓకే, సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక లాగిన్ పేజ్ డిజైన్ చేయాలంటే నేను ఈ ఫ్లెక్స్ యూజ్ చేస్తాను కాంపోనెంట్. అప్పుడు మీకు అర్థం కావాలి అసలు వాట్ ఈస్ ద ఫ్లెక్స్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ర్యాప్ అనేది అర్థం కావాలి. కాబట్టి ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి నేను తర్వాత లాగిన్ పేజ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకే.